హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్. ఇంకా అమర్ అయితే మనోహరిని ఇలా అడుగుతాడు, మనోహరి నీకు రణ్వీర్ తెలుసా అని. మనోహరి ఇంకా టెన్షన్ పడుతూ నాకేం తెలియదు అమర్, అయినా నాకు ఎలా తెలుస్తుంది అమర్ అని అంటుంది. ఇంకా అమర్ రణ్వీర్కి పెళ్ళయింది, తన భార్య తెలుసా అని అడగగానే అవునా నాకు తెలియదు అమర్ అని అంటుంది. ఇంకా రాథోడ్ ఏం నటిస్తున్నావే అని చెప్పేసి రాథోడ్ మనసులో అనుకుంటాడు. ఇంకా అమర్ రణ్వీర్కి పెళ్ళయింది, ఒక బిడ్డకి జన్మనిచ్చిందంట, కానీ ఆ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయింది అని అమర్ అంటాడు. ఆ మాటలు విన్న మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఇవన్నీ అమర్కి ఎలా తెలుసు, నన్ను ఎందుకు అడుగుతున్నాడు, నిజం తెలిసి అడుగుతున్నాడా, నిజం రాబట్టడానికి అడుగుతున్నాడా అని మనోహరి మనసులో అనుకుంటుంది. మనోహరి అమర్ని ఇలా అడుగుతుంది, అమర్ ఇంకేమైనా తెలుసా నీకు, చెప్పు అమర్, అసలుకేం జరిగింది, ఇవన్నీ నీకు ఎలా తెలుసు అమర్, చెప్పు అమర్ అని అంటుంటే రాథోడ్ సార్ ఆఫీస్కి లేట్ అవుతుంది సార్, వెళ్దాం పదండి సార్ అని రాథోడ్ అంటాడు. ఇంకా మనోహరి ఇలా అంటుంది, రాథోడ్ కాసేపు ఆగు రాథోడ్, ఒక్కరోజే కదా, లేట్ అయితే ఏం కాదు, ఒక్క నిమిషం ఆగలేవా అని మనోహరి రాథోడ్ని అరుస్తుంది. ఇంకా అది చూసిన బాగి తొందరగా వచ్చి పిల్లలకి లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళండి రాథోడ్, స్కూల్ టీచర్స్ లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తారు, వెళ్ళండి రాథోడ్ అని బాగి అంటుంది. అప్పుడు మనోహరి బాగి ఒక్క నిమిషం లేట్ అయితే ఏం కాదు బాగి, ఒక్క నిమిషం ఆగు బాగి అని మనోహరి అంటుంది. అమర్ తర్వాత ఏమైందో చెప్పు అమర్, అమర్ చెప్పు అమర్ అని మనోహరి అడుగుతుంటే మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం మనోహరి అని అమర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా మనోహరి చెమ్మ చాలా టెన్షన్ పడుతూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అంతలో రణ్వీర్ కొత్త నెంబర్ నుంచి మనోహరికి ఫోన్ చేస్తాడు. ఇంకా మనోహరి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో మనోహరి అని రణ్వీర్ అనగానే మనోహరి టెన్షన్ పడుతూ రణ్వీర్ అని అంటుంది. ఓ గుర్తున్నానా, అయినా నన్నెందుకు మర్చిపోతావులే, నా గొంతు ఎందుకు మర్చిపోతావు, నేను చేయని తప్పుకు నన్ను ఇరికించావు, నేను చేయని తప్పుకి 5 సంవత్సరాలు నన్ను జైలు పాలు చేశావు, నిన్ను మాత్రం నేను మర్చిపోను మనోహరి, నీ బండారం నీ గుట్టు మొత్తం నేను అమర్కి చెప్పేస్తాను అని రణ్వీర్ ఆ మాట చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే చంబా ఇలా అడుగుతుంది, ఏమైంది మనోహరి, ఎవరు నీకు ఫోన్ చేసింది అని చంబా అడిగితే మనోహరి రణ్వీర్ గురించి మొత్తం చెప్పింది. ఏం చేయాలో అర్థం కాక మనోహరి ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది. అమర్ రెడీ అయ్యి కిందకి వస్తాడు. బాగిని చూసి అలాగే చూస్తూ పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రెడీ అయ్యి కిందకి వస్తాడు. బాగిని చూసి పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా బాగి మీరు అలా చూడకండి, నాకేదోలా ఉంది అని బాగి అంటుంది. అమర్ నేనేమి చూడటం లేదు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. బాగి ఇంకా కింద పడిపోతుంటే అమర్ బాగిని పడకుండా పట్టుకుంటాడు. ఇంకా ఇద్దరు అలా ఊహల్లోకి వెళ్ళిపోతారు. అది చూసిన మనోహరి బాగి అని అనగానే కొంచెం గ్యాప్ ఇస్తారు ఇద్దరు. అది అలా ఉండగా అమర్ ఇంటికి రణ్వీర్ వస్తాడు. మరి రణ్వీర్ అమర్కి నిజం చెప్పనున్నాడా, మనోహరి గుట్టు బయట పెట్టనున్నాడా, రణ్వీర్ అమర్కి నిజం చెప్తాడా చెప్పడా అన్న కన్ఫ్యూజన్లో ఉండకుండా మా ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రణ్వీర్ నిజం చెప్పేది చెప్పండి మా ఎపిసోడ్లో చూడండి. చూసారుగా ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం.